హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గదిలో ఉన్న టెలిఫోన్ గణగణలాడుతూ మోగుతోంది. తెల్లటి శాటిన్ రిబ్బన్తో జుట్టు కట్టుకుని అద్దం ముందు నిలబడి మెడ మీద, ముఖానికి పౌడర్ అద్దుకుంటున్న స్వర్ణ ఒక క్షణం చేస్తున్న పని ఆపి చిరాకుగా ఫోన్ వైపు చూసింది. స్వర్ణ ఆశించినట్లుగా అది కొద్దిసేపు మోగి ఎవరూ తన గొడవ పట్టించుకోవడం లేదన్నట్లుగా ఆగిపోలేదు. మీకెంత ముఖ్యమైన పనిలో ఉన్నా సరేగాని ముందు అర్జెంటుగా నా దగ్గరికి రండి అని గోల పెడుతున్నట్లుగా ఆగకుండా గణగణలాడుతూనే ఉంది. స్వర్ణ వెళ్ళి ఫోన్ తీసింది. హలో. ముఖంలో విసుగు కంఠంలో ప్రతిధ్వనించనీయకుండా జాగ్రత్త పడుతూ అంది. అవతల నుండి బదులు పలికిన కంఠం వినగానే స్వర్ణ ముఖంలో చిరాకు మాయమై ఆనందంతో ప్రఫుల్లమైంది. హలో ఆంటీ, నువ్వా? నయమే సుమా, నేనసలు ఫోన్ తీయకూడదని అనుకున్నాను. ఎందుకా? అబ్బబ్బా, పొద్దుట్నుంచి ఒకటే ఫోన్ కాల్స్, ఊపిరాడనీయడం లేదు. జవాబు చెప్పలేక చచ్చిపోతున్నాననుకో. నిజమే ఆంటీ, అదంతా వాళ్ళ అభిమానంతో కలిగిన ఆతురతే, నేను కాదనడం లేదు. కానీ ఒక్కసారి నా సంగతి కూడా ఆలోచించు. రాత్రంతా నిద్రలేదు. పడుకునేసరికి తెల్లవారుజాము అయింది. మంచి నిద్రలో ఉండగా ఈ ఫోన్స్ మొదలైనాయి. అమ్మ చాదస్తం మీకు తెలుసు కదా. అందరికీ నన్నే జవాబులు చెప్పి కృతజ్ఞతలు తెలియచేయమంటుంది. అప్పుడు వాళ్ళకి చాలా సంతృప్తిగా ఉంటుందట. నేనంటే అభిమానం రెట్టింపు అవుతుందట. ఆ ఆ ఆ అవునాంటీ, రాత్రి చాలా గొడవైంది. నువ్వు రాకపోవడమే చాలా మేలయింది అనుకో. అబ్బా, గుర్తుకు వస్తే ఇప్పటికి కూడా నా కళ్ళు వణికిపోతున్నాయి. మేమెవ్వరం ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే అమ్మ అసలు నన్ను వదిలి వెళ్ళేదే కాదు. నాకేం ప్రమాదం జరగలేదు. పాపం ఎవరో ఒకతను దేవుడిలా నా వెంటే ఉండి ఆ జనంలో నుంచి నేను క్షేమంగా బయటకు వచ్చేలా సాయం చేశాడు. పాపం నా మూలంగా అతనికి దెబ్బ కూడా తగిలింది. ఈ మాటలు కృతజ్ఞతగా అంటుంటే స్వర్ణ కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టుగా అయ్యింది. రాత్రి నుంచి తను ప్రమాదంలోంచి బయటపడ్డాడని కిషోర్, అమ్మ ఆనందపడుతుంటే ఆ అపరిచిత వ్యక్తి కనీసం కృతజ్ఞతలైనా చెప్పుకోకుండా హడావిడిగా వచ్చేశాను అని కించ స్వర్ణ మనసులో లోలోపల పీకుతూనే ఉంది. రాత్రి పీడకలలా జరిగిన ఆ ప్రమాదంలో, ఆ జనం ఒత్తిడిలో ఇక్కడ సుఖంగా బ్రతికి బయటపడితే చాలురా భగవంతుడా అనే భయంతో తనను సరిగ్గా అతని ముఖం వైపే చూడలేదు. ఒకవేళ ఇంకెప్పుడైనా అతను ముఖాముఖి ఎదురుపడినా తను గుర్తించలేదు. ఉదయం నుంచి తన క్షేమం గురించి ఆదుర్దాపడుతూ ఫోన్ చేసిన వాళ్లలో చాలామంది అపరిచితులు ఉన్నారు. వారిలో ఎవరైనా అతనేమోనని ఆశపడి స్వర్ణ ప్రతివారికి రాత్రి తనని దైవంలా రక్షించిన వ్యక్తిని గురించి చెబుతూనే ఉంది. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆ వ్యక్తిని నేనే అని అనలేదు. స్వర్ణ తన అలంకరణ విషయం, రిపోర్టర్స్ వస్తున్నారు, వారితో నువ్వు మాట్లాడాలి, త్వరగా తయారై క్రిందకిరా అని కిషోర్ చేసిన హెచ్చరిక ఆ రెండూ పూర్తిగా మర్చిపోయిన దానిలా అక్కడున్న స్టూలు ఒకటి కాలితో దగ్గరకు లాగి దాని మీద కూర్చుని తీరికగా రాత్రి రవీంద్ర భారతిలో గొడవ ప్రారంభమైనప్పటి నుంచి తను మళ్ళీ బయటకు వచ్చి పోలీస్ వ్యాన్లో కూర్చునే వరకు జరిగిందంతా రాజ్యలక్ష్మికి కనిపించేట్టుగా వర్ణించి చెప్పసాగింది. అసలు సంగతి ఏమిటో తెలుసా ఆంటీ? మధ్యలో కంఠం తగ్గించి రహస్యం చెబుతున్నట్లుగా అంది. ఇదంతా ఆ మూర్తిగారు చేసిన పనట. అమ్మకి పోటీగా ఎలక్షన్స్లో నిలబడుతున్న ఆ రంగరాజు లేడు, ఆయన వాడికి వత్తాసట. రాత్రి పోలీసులు కొంతమంది గూండాలను అరెస్టు చేశారు. వాళ్ళని తన్నితే ఈ నిజం చెప్పారుట. కిషోర్ ఆ రంగరాజుకు బుద్ధి చెప్పందే నిద్రపోననే అంటున్నాడు. ఈ తగాదా ఎంతవరకు వెళ్తుందో
ఆ దేవుడికే తెలియాలి మరి. నాకు మాత్రం రాత్రి సంఘటన గుర్తుకు వస్తే జీవితంలో పెద్ద ఆపద నుంచి తప్పించుకొని క్షేమంగా బయటపడినట్లుగా అనిపిస్తోంది. స్వర్ణ చెబుతుండగా ఇంతలో గదిలోకి గోపాలం వచ్చాడు. స్వర్ణ ఫోన్లో మాట్లాడుతూనే అతని వైపు తల తిప్పింది. కింద రిపోర్టర్స్ వెయిట్ చేస్తున్నారు. కిషోర్ గారు మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు అన్నాడు. వస్తున్నా అన్నట్లుగా చేత్తో సైగ చేసింది. గోపాలం తిరిగి వెళ్ళిపోతున్న వాడల్లా గుమ్మం దగ్గర ఏదో గుర్తుకు వచ్చినట్టుగా ఆగి జేబులు తడుముకుని వెనక్కి తిరిగి వచ్చాడు. స్వర్ణ ఫోన్లో మాట్లాడుతూ అంటోంది. ఆంటీ, మీరంతా చూపిస్తున్న ఈ అభిమానం చూస్తుంటే ఈ క్షణంలో నాకు చచ్చిపోవాలని అనిపిస్తోంది. నిజం ఆంటీ, ఇంతమంది మనుషుల్లో ఇంత ఆత్మీయత సంపాదించుకోవడం కంటే అదృష్టం ఇంకేమైనా ఉంటుందా? అవతల నుంచి ఆవిడ మందలింపుగా పెట్టిన చివాట్లు విని స్వర్ణ కిలకిలా నవ్వింది. సరే ఆంటీ, సరే. నీకలాంటి మాటలు వినడం అంత కష్టం అయితే ఇంకెప్పుడూ అనను. ప్రామిస్ అంటున్నానుగా. నీ దగ్గరికి రావడమా? స్వర్ణ తల ఎత్తి గోడకున్న గడియారం చూసింది. ఇప్పుడు 10 అయిపోతుంది. క్రిందకి రిపోర్టర్స్ వెయిట్ చేస్తున్నారు. ఆంటీ, 12 గంటలకి అమ్మ క్లబ్లో నిన్న నాకు సన్మానం చేసిన వారికి, సాంస్కృతిక సంఘాల కార్యదర్శులందరికీ లంచ్ ఇస్తోంది. చూస్తాను. సాయంత్రం లోపల ఏదో ఒక టైం చూసుకుని తప్పకుండా మీ దగ్గరికి వస్తాను. ప్రామిస్, సరేనా అని వాగ్దానం చేసి ఫోన్ పెట్టేసింది. ఆ క్షణంలో స్వర్ణముఖం ఆనందంతో, గర్వంతో, తృప్తితో వెలిగిపోతున్నట్లుగా ఉంది. తను ఎంత అదృష్టవంతురాలు! అందరికీ తనంటే ఎంత అభిమానం! తనకి కాస్త ప్రమాదం జరిగిందని తెలిసేసరికి కంగారు పడుతున్నారు. తన క్షేమం గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. అందరూ తన మీద వర్షంలా కురిపిస్తున్న ఈ వాత్సల్యం, అభిమానం చూసి స్వర్ణ మనసు ఆర్ద్రమవుతోంది. స్వర్ణ కళ్ళు అప్రయత్నంగా టెలిఫోన్ పక్కనే ఉన్న ఫ్లవర్ వేజ్ మీద నిల్చున్నాయి. చిద్రీ పనితనంతో అందంగా ఉన్న ఫ్లవర్ వేజ్ నిండా విరబూసిన ఎర్ర గులాబీలు నిండుగా గుత్తిగా బంధించబడి ఉన్నాయి. చేయి చాచి వేళ్ల కొనలతో మృదువుగా అతి సున్నితంగా ఉన్న వాటి రేకులను తాకి నిమిరింది. కిషోర్ ఉదయమే వచ్చి నిద్రపోతున్న తనని చేతులు పట్టి లాగి లేవదీసి కూర్చోబెట్టి ఈ పూలగుత్తి చేతుల్లో పెట్టాడు. స్వర్ణ, ఈరోజు మనిద్దరి జీవితాల్లో అతి ముఖ్యమైన రోజు అన్నాడు. ఎందుకట? ఏమిటి విశేషం? అంది నిద్రమత్తుగా చూస్తూ. నువ్వు లేచి త్వరగా తయారైరా, చెబుతాను అంటూనే రెక్కపట్టి లేవదీసి లాక్కెళ్ళి బాత్రూం వైపు తోశాడు. చూడు, 10 నిమిషాలే నీకు టైము. నేనింకా కాఫీ కూడా తాగలేదు. దేవిగారి కోసం ఎదురు చూస్తున్నాను. నా సహనం కాఫీ తాగక ముందు పరీక్ష చెయ్యవద్దని మనవి. నేను బలహీనుడిని, దేనికోసం చూడలేని మామూలు మనిషిని అంటూ హెచ్చరించాడు. కిషోర్ మాటలు గుర్తుకు రాగా నవ్వు ముఖంలో డ్రెస్సింగ్ టేబుల్ వైపు వస్తుండగా గోపాలం వెనక నుంచి పిలిచాడు. స్వర్ణ, రాత్రి మీ చెవిజూకా పోయింది కదూ అన్నాడు. స్వర్ణ ఆగి అతని వైపు తిరిగి చూసింది. అవును, ఏం? అంది. రాత్రి ఇంటికి రాగానే నగలు తీసేటప్పుడు స్వర్ణ చెవిచూకా పోయినట్లుగా తెలుసుకుంది. తల్లికి వెంటనే చెప్పేసింది కూడా. పోన్లే, పోతే పోయిందిలే వెధవజూక. నీకు దిష్టి తీసి గిరాటు కుట్టానని అనుకుంటాను అంది ఇందిరమ్మ గారు. కానీ మమ్మీ, అది ఆంటీ ఇచ్చిన జూక. స్వర్ణ నసిగింది. రాజ్యలక్ష్మి స్వర్ణ బర్త్డేకి తన నగల్లోంచి ఆ జూకాలు తీసి బహుమతిగా ఇచ్చింది. అవి ఆవిడ ఇవ్వడమే కాకుండా చాలా బాగుండటంతో స్వర్ణ మనసులో పీకుతూనే ఉంది. గోపాలం చేతిలో నుంచి తీసి పట్టుకున్న పొట్లం తెరిచి దానిలో ఉన్న ముత్యాల జూకాన్ని తీసి అక్కడున్న టెలిఫోన్ పక్కనే పెట్టాడు. రాత్రి ఆ జనంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చింది ఎవరో కాదు, నా స్నేహితుడే. వాడి గుండీకి ఇది పట్టుకుంది. మీకు ఇవ్వమని ఇచ్చాడు. స్వర్ణ సంభ్రమంగా చూసింది. ఆ ముఖంలో ఆశ్చర్యం, ఆతురత తొంగి చూశాయి. ఏమిటి, అతను మీ స్నేహితుడా? అంది. అవును. అసలు నిన్న వాడు ఊరికి వెళ్ళిపోవాల్సింది. మీ ప్రోగ్రాం చూడమని మేమే బలవంతంగా ఆపాం. సావిత్రి మరీ గొడవ చేసి పట్టుబడడంతో కాదనలేకపోయాడు. అతను మీ ఫ్రెండా?
స్వర్ణ ఆశ్చర్యంగా అంటూ ముత్యాల జూకాని చేతిలోకి తీసుకుంది. ఆ క్షణంలో స్వర్ణకి రెండు విధాలుగా పట్టరాని ఆనందం అనిపించింది. ఒకటి, అతనెవరో తెలిసింది. రెండోది, తనకెంతో అపురూపమైన ముత్యాల జూక పోయిందనుకున్నది దొరికింది. మీ ఫ్రెండ్కి నా డబుల్ థ్యాంక్స్ అని చెప్పండి. ఉన్నాడా? ఊరెళ్ళిపోయాడా? ఉన్నాడు. రాత్రి ఆ గొడవలో వాడి తలకి దెబ్బ తగిలింది. ప్రొద్దుట కొద్దిగా జ్వరం కూడా వచ్చింది. వాడు వెళ్ళిపోతానన్నా కానీ మేమే కదలనీయలేదు. అవును కదూ. స్వర్ణ కళ్ళ ముందు హఠాత్తుగా రక్తంతో తడిసిన షర్టుతో మెట్ల మీద నిలబడిపోయిన అతను మెదిలాడు. దెబ్బ బాగా తగిలిందా? డాక్టర్కి చూపించారా? లేకపోతే మా డాక్టర్ని పంపించనా? గబగబా ఫోన్ వైపు వెళ్ళబోయింది. గోపాలం వారించాడు. రాత్రి నాకు తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్ళి కట్టు కట్టించుకున్నాము. పర్వాలేదు. క్రింద వాళ్ళంతా మీకోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా రండి. ఇప్పుడే, ఒక క్షణంలో వచ్చేస్తున్నాను అని చెప్పు. ఈ సాయంత్రం మా ఆంటీ దగ్గరికి ఏదో ఒకవేళ తప్పకుండా వస్తానని చెప్పాను. ఆవిడ దగ్గరకు వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వస్తాను. సావిత్రికి చెప్పు. సావిత్రితో నేను ఒక మంచి వార్త వినిపించడానికి వస్తున్నానని, నా స్వీట్లు రెడీగా ఉంచమన్నానని కూడా చెప్పండి అంది. గోపాలం తల ఊపాడు. అతను గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఇందిరమ్మ గారు లోపలికి వచ్చింది. స్వర్ణ ఆవిడని చూడగానే ఆనందంగా, మమ్మీ, ఇది చూసావా? నా ముత్యాల జూక దొరికింది. రాత్రి నన్ను ఆ జనం నుంచి రక్షించినది ఎవరో కాదు, మన గోపాలం గారి స్నేహితుడే అంట అంది. ఇందిరమ్మ మనసుని ఇంకేదో ఆలోచన రేకెత్తిస్తున్నట్లుగా ఉండడంతో ఆవిడ అలాగా అని తలాడించిందే తప్ప ఆ వార్త పట్ల అంతగా కుతూహలం కనపరచలేదు. సీరియస్గా ఉన్న తల్లి ముఖం చూడగానే స్వర్ణకి తను చాలా ఆలస్యం చేసిన విషయం గుర్తుకు వచ్చింది. క్షమాపణ కోరుతున్నట్లుగా గారాబం చేస్తూ, సారీ మమ్మీ, చాలా లేట్ చేశాను కదూ. ఆంటీ ఫోన్ చేసింది. ఆవిడతో మాట్లాడుతుంటే ఆలస్యం అయిపోయింది. ఇప్పుడే వచ్చేస్తున్నాను. అయిపోయింది. గబగబా అంటూ వెళ్ళి అల్మెరా తెరిచి అందులో నుంచి నగల పెట్టె తీసి ముత్యాల జూకా తీసుకుంది. నిలువుటద్దం దగ్గరకు వచ్చి వాటిని చెవులకు పెట్టుకుంటూ ఉంటే స్వర్ణకి చాలా సంతృప్తిగా అనిపించింది. మనిషి మనసు మహా చిత్రమైనది. కొన్ని ఊహలు చాలా సిల్లీవి అని తెలిసి కూడా వీటికి బానిసలు అవుతుంటాం. రాజ్యలక్ష్మి ఇచ్చిన ఆ ముత్యాల జూకాలు అంటే స్వర్ణకు ఎందుకో గాని అపరిమితమైన ఇష్టం ఏర్పడింది. తనకి చాలా ఇష్టమై ఆ జూకాని పోగొట్టుకోవడంతో స్వర్ణ మనసు ఏదో చెప్పరాని శంకని రేకెత్తించినట్లుగా అయ్యింది. ఉన్న జూకాని చూపించి మరోటి చేయించుకోవాలని స్వర్ణ రాత్రి నిశ్చయించుకుంది. కానీ పోయిన వస్తువుని తిరిగి చేయించుకున్నాననే ఆనందం కంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాననే తృప్తి అధికంగా అనిపించసాగింది. గబగబా అలంకరణ ముగించేసి ఫారిన్ పెర్ఫ్యూమ్ కొద్దిగా స్ప్రే చేసుకుని చకచకా చెప్పులు వేసుకుని వచ్చిన స్వర్ణ, పదమ్మా అంది. కానీ ఇందిరమ్మ గారు క్రిందకు వెళ్ళడానికి తొందరపడడం లేదు. ఆవిడ అందాల రాశిలా ఉన్న కూతురును ఒక్కసారి కళ్ళారా సంతృప్తిగా చూసుకుంది. తర్వాత స్వర్ణ చేతి మీద చెయ్యి వేస్తూ, చూడు స్వర్ణ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అంది. ఇప్పుడా? ఏమిటి మమ్మీ అది? ఈ రిపోర్టర్స్ నిన్ను పెళ్లి విషయం అడుగుతారేమో. నువ్వు చాలా జాగ్రత్తగా జవాబు చెప్పాలి. ఇప్పుడప్పుడే నాకు పెళ్లి ఇష్టం లేదు. నాట్యం నా మొదటి ధ్యేయం అని చెప్పాలి నువ్వు. స్వర్ణ కళ్ళు రెపరెపలాడినాయి. గుండెలు కొట్టుకునే వేగం హెచ్చింది. ఉదయం కాఫీ తాగుతుండగా కిషోర్ దీనికి పూర్తిగా విరుద్ధంగా తన దగ్గర నుంచి వాగ్దానం తీసుకున్నాడు. అతను నిద్రలేపి త్వరగా రమ్మనమని బాత్రూంలోకి తోసిన వెంటనే స్వర్ణ చకచకా ముఖం కట్టుకుని బయటకు వచ్చేసింది. అప్పటికే వంట మనిషి కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. కిషోర్ తనే స్వయంగా కప్పులో కాఫీ పోసి తెచ్చి స్వర్ణ చేతికి ఇచ్చాడు. 9 గంటలకి రిపోర్టర్స్ స్వర్ణని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తున్నారని, వాళ్ళు తప్పకుండా పెళ్లి సంగతి ఎత్తుతారని, స్వర్ణని కాబోయే భర్తగా తనని పరిచయం చెయ్యమని కోరాడు. స్వర్ణ బుగ్గలు గులాబీలు పూసినట్లయినాయి. అమ్మకి చెప్పొద్దు ముందు అంది. కానీ కిషోర్ అంగీకరించలేదు.
ఇందిరమ్మని ఆశ్చర్యపరుద్దామని అన్నాడు. ఇది ఆమె ఊహించని విషయం ఏమీ కాదని, ప్రోత్సహిస్తుందే తప్ప నిరాకరించదని అన్నాడు. స్వర్ణ ఈరోజు హఠాత్తుగా ఈ అభీష్టం తెలిసి ఈ వార్త అందరికీ కుతూహలంగా చెప్పాలని ఉంది. మనం చేసే ఏ పని అయినా ఉత్సాహంగా, మెరుపు మెరిసినట్లుగా, పిడుగు పడినట్టుగా అందరూ ఉలిక్కిపడేలా ఉండాలన్నాడు. కిషోర్ ఫారిన్ టూర్ వెళ్లే ముందు వివాహం జరగడం మంచిది. అంటే పెళ్లి చేసుకుని వెళితే ఇద్దరి మధ్య అరమరికలు ఉండకుండా హాయిగా, ఆనందంగా గడపవచ్చు అని చెప్పాడు. స్వర్ణ ఆలోచించింది. తల్లి కిషోర్ అంటే చూపే అభిమానం, చనువు ఇన్ని రోజులుగా గమనిస్తూ వచ్చిన స్వర్ణకి ఇందులో తల్లిని బాధపెట్టేది ఏదీ లేదని అనిపించింది. అడిగిన దానికి సమాధానం లేకుండా తలదించుకుని, చూపులు నేల మీదకు వాల్చుకుని బొమ్మలా నిలబడి కూతురుని తదేకంగా గమనించిన ఇందిరమ్మ గారు తను చెప్పిన మాట స్వర్ణకి అంతగా నచ్చలేదని గ్రహించింది. అందుకే మరింత అనునయంగా నచ్చచెప్పుతున్నట్లుగా అంది. చూడు తల్లి, నీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ చెబుతున్నాను. నువ్వు అందరి ఆడపిల్లల్లా కాదు. నాకు కూతురుగా పుట్టడం నీ ప్రత్యేకత. నీకు తల్లిని అవ్వడం నా అదృష్టం. నేను నీ మనసును తెలుసుకోవడం లేదని పొరపాటుగా కూడా అనుకోవద్దు. కిషోర్ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. నాకు కూడా అతడంటే అభిమానమే. కానీ అతను ఫారిన్లో చాలా సంవత్సరాలు ఉండి వచ్చాడు. 4 రోజుల క్రితం మీ నాన్నగారి పేరిట వచ్చిన ఉత్తరంలో స్వర్ణ చివ్వున తలెత్తి అసహనంగా చూసింది. మమ్మీ, నువ్వు ఆకాశరామన్న ఉత్తరం నమ్ముతున్నావా? అది తప్పకుండా ఆ మూర్తిగాడి పనే అయి ఉంటుంది. అయితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు. అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అయినా కూడా మనం జాగ్రత్త పడడంలో తప్పేం లేదు. బోస్టర్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడకి మన ఆంటీ వాళ్ళు బాగా తెలుసు. నేను ఆవిడకు ఉత్తరం వ్రాసి కనుక్కుంటాను. ఈ లోపల నువ్వు మాత్రం తొందరపడవద్దు. మమ్మీ, మనం ఇలా అనుమానం పడుతున్నామని తెలిస్తే కిషోర్ మన వాకిట్లోకి కూడా రాడేమో. ఆ మాట వినగానే ఇందిరమ్మకి ఒళ్ళు మండింది. స్వర్ణ తన బాగుకోరే తల్లివైపు కాకుండా నిన్న మొన్న వచ్చిన కిషోర్ వైపే ఎక్కువ ఆలోచించడం ఆమె భరించలేకపోయింది. కానీ తన కోపం స్వర్ణ ముందు బయటపడనీయలేదు. అందుకే కదమ్మా మనం కిషోర్ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావద్దు అనుకుంటుంది. ఈ ఉత్తరమే లేకపోతే నేనే స్వయంగా ఈ రోజున వాళ్లతో కిషోర్ నా కాబోయే అల్లుడని చెప్పేసి ఉండేదాన్ని. ఇది కేవలం భవిష్యత్తు కోసం నీ క్షేమం ఆలోచిస్తూ చేస్తున్న పని అని నువ్వు తెలుసుకోవాలి. ఇంకోటి కూడా నీకు చెప్తున్నాను. రిపోర్టర్స్ నిన్ను ఈ పెళ్లి గురించి అడిగినప్పుడు నువ్వు పొరపాటుగా కూడా నా వైపు కానీ కిషోర్ వైపు కానీ చూడవద్దు. ఇది నీ ఉద్దేశమే అన్నట్లుగా మాట్లాడాలి. వాళ్ళని, కిషోర్ని నమ్మించగలగాలి. ఏం సరేనా? స్వర్ణ అలవాటుగా సరేనన్నట్లుగా తల ఊపింది. కానీ తల్లి మాటలతో మళ్ళీ సందిగ్ధ భావంలో పడింది. ఆవిడ ఈ మాటలను తనకు మొదటే చెప్పి ఉంటే కిషోర్కి పొరపాటును కూడా వాగ్దానం చేసి ఉండేది కాదు. తల్లికి కిషోర్ అంటే ఇష్టమే. కానీ వెధవ ఉత్తరమే ఈ అనుమానం తెచ్చిపెట్టింది. ఇప్పుడేం చేయడం? తన మాటను మన్నించడమా, లేక కిషోర్ని కాదనడమా? కిషోర్ అంటే తలమునకలు అయ్యేటంత ప్రేమలో ఉన్న స్వర్ణకి తల్లి భయం అంతులేని అనుమానంగా అనిపించింది. ఇందిరమ్మ గారు కూతురు వెంట రాలేదు. వాళ్ళకి టిఫిన్, కాఫీలు ఏర్పాటు చేసే నెపంతో వంట ఇంటి వైపు వెళ్ళింది. స్వర్ణ డ్రాయింగ్ రూంలోకి వచ్చింది. అక్కడ 4-5 కూర్చుని ఉన్నారు. కిషోర్ వాళ్లతో మాట్లాడుతున్నాడు. వాళ్ళంతా స్వర్ణని చూడగానే విష్ చేశారు. స్వర్ణ అందరికీ నమస్కారం చేసింది. కిషోర్ వాళ్ళ నలుగురిని పేరు పేరున స్వర్ణకి పరిచయం చేశాడు. రిపోర్టర్స్ చాలా ఉత్సాహంతో స్వర్ణతో సంభాషణకి దిగారు. స్వర్ణని ఇంటర్వ్యూ చేయడం అంటే వాళ్ళకి చాలా సరదా. ఒకసారి చెప్పిన మాటకి మరో ఇంటర్వ్యూలో అంటున్న సంగతి బొత్తిగా పొంతన లేకుండా మాట్లాడుతుంది. ఒకసారి నాకు అసలు దేవుడంటే నమ్మకమే లేదంటుంది. మరోసారి నేను చాలా భక్తిపరురాలిని, ఉదయం లేవగానే దేవుడికి నమస్కరించందే ఉండలేనని అంటుంది. ఒకరి దగ్గర తనకి చాలా ఇష్టం అని చెప్పిన విషయం
మరొకరి దగ్గర వట్టి బోర్ అంటుంది. ఒక రిపోర్టర్ దగ్గర మాట్లాడినట్లు మరొకరి దగ్గర మాట్లాడదు. రకరకాలుగా ఉన్న ఈ విభిన్న అభిప్రాయాలు విన్నవాళ్ళు ఈ అమ్మాయిలో అందమే తప్ప తెలివితేటలు శూన్యం అని అనుకునేలా చేస్తుంది. కానీ కాస్త జాగ్రత్తగా పరిశీలించి స్వర్ణని దగ్గర నుంచి గమనించిన ఎవరికైనా స్వర్ణ ఆ విధంగా మాట్లాడటంలో అమాయకత్వం కాకుండా ఎదుటివారిని తికమక పెట్టి తమాషా చూసే చిలిపి స్వభావమని గ్రహించేస్తారు. వాళ్ళు రకరకాలుగా గబగబా అడుగుతున్న ప్రశ్నలకి స్వర్ణ తడుముకోకుండా చెబుతున్న జవాబులన్నిటినీ కిషోర్ చిరునవ్వుతో వింటున్నాడు. ఇందిరమ్మ గారు స్వర్ణని తర్ఫీదు చేసిన తీరు సామాన్యమైనది కాదని అతను అనుకుంటున్న సంగతి మరోసారి రూఢీగా తెలిసింది. చివరికి కిషోర్, స్వర్ణ ఇద్దరూ ఎదురు చూస్తున్న ప్రశ్న వారిలో ఒకరి నోటి వెంట రానే వచ్చింది. మేడం, ఇంత చిన్న వయసులో మీరు ఇంత పేరు ప్రతిష్టలు డబ్బు సంపాదించుకున్నారు. మిమ్మల్ని ఆంధ్రదేశంలో యువకులు ఎంతోమంది ఆరాధ్య దేవతగా భావిస్తారని మాకు తెలుసు. ఇంతమంది హృదయాల్ని దోచుకున్న మీ మనసులో ఎవరైనా స్వర్ణ చూపు రెప్పపాటుగా కిషోర్ ముఖం వైపు మళ్ళినాయి. అతని కళ్ళు లాలనగా ప్రేమగా చూసినాయి. ఆ చూపుల్లో మహత్యం ఏమిటో గాని స్వర్ణకి జీవితంలో మొట్టమొదటిసారిగా తల్లిని ఖాతరు చేయాలని అనిపించలేదు. తల్లి చేసిన హెచ్చరిక, వేడుకోలు పక్కకు నెట్టేసింది. కిషోర్ని సంతోషపెట్టడమే తన ఆనందం అనిపించింది. ఇదిగో నా కలలో రాకుమారుడు ఇక్కడే ఉన్నాడు. మేం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. కిషోర్ వైపు వేలు పెట్టి చూపిస్తూ అనేసింది. ఈ వార్త వాళ్ళు ఊహించనిదేం కాదు. అయినా సరే అవునా అంటూ అప్పుడే మొట్టమొదటిసారిగా తెలుసుకున్నంత ఆశ్చర్యం నటిస్తూ ఇద్దరికీ అభినందనలు తెలిపారు. స్వర్ణని, కిషోర్ని పక్కపక్కనే నిలబడమని గబగబా ఫోటోలు తీయసాగారు. ఇంతలో ఇందిరమ్మగారు అక్కడికి వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ ఇందిరమ్మగారు, మీ అమ్మాయికి పెళ్లి కాబోతున్న శుభవార్త విన్నాం. కిషోర్ లాంటి వ్యక్తిని అల్లుడుగా పొందుతున్న మీరు అదృష్టవంతులు. రిపోర్టర్స్ నలుగురు స్వర్ణని మర్చిపోయినట్లుగా ఆవిడ చుట్టూ చేరారు. ఎంగేజ్మెంట్ ఎప్పుడండి? పెళ్లి ఎలా చేయాలని అనుకుంటున్నారు? మన మామూలు సాంప్రదాయకంగానా లేక రిజిస్టర్ మ్యారేజా? మీ అమ్మాయిని చాలా అపురూపంగా పెంచుకున్నానని ఇదివరకు ఒకసారి ఇంటర్వ్యూలో నాతో అన్నారు. ఇప్పుడు అందరి ఆడపిల్లల్లా మీ అమ్మాయికి కూడా మీరు పెళ్లి చేసేస్తున్న ఈ సందర్భంలో మీకెలా అనిపిస్తోంది? ఇలా రకరకాల ప్రశ్నలతో వాళ్ళు ఆవిడని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కానీ ఇందిరమ్మ గారికి ఈ మాటలేవీ వినిపించడం లేదు. ఆవిడ ముఖం పాలిపోయినట్లుగా ఉంది. ఆవిడ రెప్పవాల్చకుండా స్వర్ణ వైపే చూస్తోంది. స్వర్ణముఖంలో తల్లి చూపుల్ని ఎదుర్కోలేనట్లుగా కంగారు, తొట్రపాటు కనిపించింది. ఇది చూసిన కిషోర్ చప్పున తను కల్పించుకుంటూ, నా మాట ఒకటి వినండి. ఇప్పటి వరకు ఈ విషయం నాకు కూడా తెలీదు. ఇది పూర్తిగా స్వర్ణ అభీష్టం అంటూ కంగారు నటించాడు. చాలా అన్యాయం సార్. మీ మనసులో మాట తెలుసుకోకుండానే స్వర్ణ ఆ మాట చెప్పారంటారా? అఫ్కోర్స్ అనను, కానీ మా వివాహం ఇందిరమ్మ గారు సరేనంటే గానీ జరగదు. భలేవారే, స్వర్ణలత తల్లికి తెలియకుండా ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయరని మాకు బాగా తెలుసు. అయినా ఆ అనుమానం కూడా ఎందుకు? ఆవిడనే అడుగుదాం. ఏమండి ఇందిరమ్మ గారు, ఈ పెళ్లి మీ ఇష్టంతో జరుగుతోందా లేక మీ అమ్మాయి స్వయం నిర్ణయమా? ఇందిరమ్మ గారు తదేకంగా చిరునవ్వుతో చెక్కు చెదరకుండా నిలబడి ఉన్న కిషోర్ వైపే చూస్తోంది. ఆగ్రహం బిగబట్టుకున్నట్లుగా ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో వేగం అయినాయి. కిషోర్ తెలివిగా స్వర్ణని లోబర్చుకున్నాడు. అతి తెలివిగా తనని మాట్లాడలేని ఇరుకులో పట్టేశాడు. అయినా సరే ఆవిడ ఆవేశపడలేదు. లోకజ్ఞానం అంతా కూడదీసుకున్నట్లుగా తమాయించుకుని నిలబడింది. బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుంటూ, మా స్వర్ణ సంతోషమే నాకు ముఖ్యం. పెళ్లి విషయంలో నిర్ణయం దానికే వదిలేశాను అంది. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. అందరూ మరోసారి ఆవిడని అభినందించసాగారు. ఆవిడ వాళ్లను వారిస్తూ ఖచ్చితంగా చెబుతున్నట్లుగా, కానీ ఒక్క విషయం, మా స్వర్ణ త్వరలో ఫారెన్ టూర్ వెళ్ళబోతుంది. పెళ్లి ఈ లోపల మాత్రం జరగదు.
స్వర్ణ తిరిగి రాగానే నేనే మీ అందరినీ పిలిచి చెబుతాను. దయయుంచి మీరు మాత్రం ఈ లోపల ఈ వార్తకు ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురించవద్దు ప్లీజ్ అంది. అలాగేనండి, తప్పకుండా అన్నారు వాళ్ళంతా. స్వర్ణ, కిషోర్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.